సో, బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఎంట్రీ ఇచ్చారో వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చిందనే చెప్పాలి. సో, అందుకే అనమాట మార్కెట్ ఏదైనా మొమెంటమ్ ఉంటేనే జరగాలి. ఎందుకంటే స్టార్టింగ్ 15 మినిట్స్‌లో ఒక మొమెంటమ్ జరిగిపోతే దాని తర్వాత మార్కెట్ అనేది ఒక కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుందనమాట. సో, ఇది చూసారు ఇక్కడ సెల్లర్స్ యొక్క మొమెంటమ్ జరిగిపోయింది. సో, సెల్లర్స్ యొక్క మొమెంటమ్ జరిగిపోయింది కాబట్టి సెల్లర్స్ అంత యాక్టివ్‌గా లేరనమాట. ఎప్పుడైతే బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి యాక్టివ్ అయ్యి పైకొస్తారో అప్పుడే బయర్స్ అనేవాళ్ళు మొమెంటమ్ అనేది జరుగుతది. సో, బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా లేరు చూసారా? ఈ రేంజ్ నుంచే మార్కెట్ అనేది కంప్లీట్‌గా ఫాలో అయ్యి మళ్ళీ కన్సల్టేషన్ అయిందనమాట. సో, ఇలా మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలి. సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ నాకు మొమెంటమ్ అనిపించినా సరే నేను ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే రిస్క్ అనమాట. రిస్క్ చేసి మనం ఆహ్, ట్ర ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ రిస్క్ చేయాల్సిన అవసరం లేదిక్కడ. సో, అందుకే ఎటువంటి రిస్క్ చేయలేదనమాట. ఇక్కడ నాకు రిస్క్ చేసుంటే పాయింట్స్ వచ్చేది.